మరొకసారి ఈ టీవీ ద్వారా దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన సమయం కొరకై వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో ధ్యానం చేసుకుందాం. ఈ లోకంలో మానవులుగా పుట్టిన ప్రతి ఒక్కరూ 3 వర్గాలకు లేకపోతే 3 రకములైన సంబంధులుగా బ్రతుకుతున్నట్లుగా మనం చూస్తాం. ఒకటి శరీర సంబంధులు, రెండవది ఆత్మ సంబంధులు, మూడవది ప్రకృతి సంబంధులు. ఇదే విషయాన్ని ప్రభు ప్రస్తావిస్తూ చెప్తూ ఉన్నాడు. చూడండి, మరి ఆ వాక్యాన్ని ఒకసారి మనం బైబిల్ నుంచి చదువుకుందాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చదువుకుందాం. యేసు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తున్న ఒక విషయం ఏంటంటే, దేవుని రాజ్యము కానీ దేవుని రాజ్యములోనికి వెళ్ళాలనుకున్న మనుషులు కానీ ఇహలోక సంబంధులుగా ఉండరు, బ్రతుకరు అని బైబిల్ స్పష్టంగా, యేసు ప్రభు ఆయన సశరీరుడుగా ఈ లోకంలో జీవిస్తున్న దినాల్లోనే స్పష్టంగా ఆయన తన శిష్యులతోనూ తన చుట్టూ ఉన్న ప్రజలతోనూ అందరితోనూ చెప్పి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరి ఈరోజు ప్రస్తుత సమాజంలో, ప్రస్తుతమందున్న లోకములో ఏం జరుగుతుందంటే, చూడండి, ఎక్కువ శాతం లోక సంబంధులుగా కొంతమంది బ్రతుకుతున్నారు, శరీర సంబంధులుగా కొంతమంది బ్రతుకుతున్నారు, ప్రకృతి సంబంధులుగా కొంతమంది బ్రతుకుతున్నారు, ఆత్మ సంబంధులుగా కొద్దిమందే ఎక్కడో చాలా తక్కువగా బ్రతుకుతూ ఉన్నారు. ఈ శరీర సంబంధులను, ప్రకృతి సంబంధుల గురించి, అలాగే ఆత్మ సంబంధుల గురించి ఈరోజు మనము దేవుని వాక్యంలో నుంచి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. చూడండి, మొట్టమొదటిగా మరి గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, శరీర సంబంధులు చేసేటువంటి కార్యాలు స్పష్టమై ఉన్నాయి. అవి ఏంటంటే, చూడండి, గలతీలు రాసిన పత్రికలో 5వ అధ్యాయము మరి 19వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఏవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మతతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. చూసారా, శరీర సంబంధులు చేసేటువంటి పనులు ఏంటంటే జారత్వం. ఈరోజున ఎక్కడ చూసినా విచ్చలవిడిగా మనకు కనబడుతుంది జారత్వం. వరుస వాయువులు లేకుండా కొంతమంది, చిన్న పెద్ద తేడా లేకుండా కొంతమంది జార సంబంధమైన క్రియలు చేస్తూ వాళ్ళు నడిపించబడుతూ ఉన్నారు. అంత మాత్రం కాకుండా చూడండి, అపవిత్రత, భయంకరమైన అపవిత్రత. వారు అనుకుంటున్నారు ఇది పవిత్రమో, నేను చేసేది అనుకుంటున్నారు, కానీ అది ఏది పవిత్రమో ఏది అపవిత్రమో తెలియని స్థితిలో చాలామంది బ్రతుకుతున్నారు. ఇట్టి వారిని బైబిల్ స్పష్టంగా చెప్తుంది, శరీర సంబంధులు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా దేవుడు తన ప్రజలతో పవిత్రమైన వాటిని గురించి చెప్పాడు, పవిత్రమైనటివి చేసే వాటిని గురించి చెప్పినాడు. అందుకనే శరీర సంబంధమైనటువంటి వారు శరీర సంబంధమైన విషయాల మీదనే మనసు ఉంచుతారని బైబిల్ సెలవిస్తూ ఉంది. అంటే లోక సంబంధులుగా వీళ్ళు ఎంతసేపు ఉన్నా ఈ లోకం కోసమే, ఈ లోకంలో సంపాదన కోసమే, ఈ లోకంలో గౌరవం కోసమే, ఈ లోకంలో హోదా కోసమే, ఈ లోక సంబంధమైనటువంటి వాటి కోసమే వీళ్ళు పరిగెడుతున్నారు. కానీ పరసంబంధమైనది ఒకటి ఉందని, ఒకవేళ ఉన్నా దాని కొరకు ప్రయాసపడాలని గ్రహించి తెలుసుకునే వాళ్ళు చాలా తక్కువగా మనకు కనబడతారు. దేవుని బిడ్డలారా, బైబిల్ స్పష్టంగా చెప్తుంది, శరీర సంబంధులు స్పష్టముగా ఉన్నాయి. ఈ క్రియలు చేయ వారందరూ చూడండి, క్రోధములు, మత్తతలు, కక్షలు పెట్టుకొని, స్వార్థం పెంచుకొని, అసూయ పెంచుకొని, ద్వేషం పెంచుకొని,
ఒకింటిలోనే, ఒక ప్రాంతంలోనే, ఒక కాలనీలోనే, ఒక నివాసంలోనే అనేకమైన సమస్యలు, ఒకరికొకరు పడక శరీర సంబంధమైన మనసుతో మరణానికి ఈడ్చుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. వీళ్ళని శరీర సంబంధులని బైబిల్ స్పష్టంగా చెప్తూ ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని దేవుడు మీతో ఈరోజు చెప్తూ ఉన్నాడు, నువ్వు ఏ సంబంధిగా నువ్వు బ్రతుకుతున్నావు, ఎవరికి సంబంధించిన వ్యక్తిగా నువ్వు జీవిస్తూ ఉన్నావు. శరీర సంబంధులు అపవిత్రమైన కార్యాలు చేస్తారని, అపవిత్రమైనటువంటి వాటి కొరకు పరిగెడతారని బైబిల్ సెలవిస్తూ ఉంది. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు ఏది చేయవద్దన్నాడో అది ఇశ్రాయేలీయులు చేసి, అది అనేక మంది ఈరోజు చేసి శరీర సంబంధులుగా అపవిత్రులుగా బ్రతుకుతూ ఉన్నారు. అయితే చూడండి, రెండవదిగా నేను చెప్పాలనుకున్న విషయం అంటే ఆత్మ సంబంధులు. వీరిలో కనబడే శ్రేష్టమైన లక్షణాలు 9. అదే గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనాన్ని మనం స్పష్టంగా చూస్తే, అక్కడ చూడండి 22వ వచనంలో ఆత్మ సంబంధులు చేసే పనులు, ఆత్మ సంబంధులకు ఉండే లక్షణాలు, ఆత్మ ద్వారా నడిపించబడే వారికి ఉండేటువంటి ఆ శ్రేష్టమైన ఉద్దేశాలు, ఆలోచనలు ఏంటంటే అక్కడ రాయబడింది. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఈ చివరి దినాల్లో మనం గమనిస్తూ ఉంటే ఎక్కడ చూసినా స్వార్థపరులు, బింకములాడువారు, ఏమండి ఇలాంటి వాళ్ళు ఎక్కువగా కనబడుతూ ఉన్నారు. కానీ నిజమైన ఆత్మీయుడికి ఉండే లక్షణం ఏంటో తెలుసా? నిస్వార్థత. ఒక నిజమైనటువంటి ఆత్మ సంబంధమైన వ్యక్తికి ఉండవలసినటువంటి లక్షణం ఏంటో తెలుసా? దేవుని ప్రేమ. లోక ప్రేమ కాదు, మనుషుల ప్రేమ కాదు, స్వార్థపు ప్రేమ కాదు. నిజమైనటువంటి ఆత్మీయునికి ఉండేటువంటి లక్షణం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాడు. కష్టం వచ్చినా సంతోషం, నష్టం వచ్చినా సంతోషం, దుఃఖం వచ్చినా సంతోషం, బాధ వచ్చినా సంతోషం, ఏది ఎదురైనా సంతోషంగానే అతను ముందుకు నడిపించబడతాడు. అందుకనే బైబిల్ స్పష్టంగా చెప్తూ ఉంది, ఆత్మ సంబంధులు ఉండేటువంటి లక్షణాలను 9 కలిగి ఉన్నాడని. అవి ప్రతి ఆత్మీయుడిలో, క్రైస్తవుడిలో, దేవుని ఎరిగిన వాడిలో ఈ లక్షణాలు కనబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇట్టివారే దేవుని రాజ్యానికి సంబంధులు, దేవుని రాజ్యమునకు యోగ్యులని బైబిల్ సెలవిస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో మనం ఒకసారి గమనిస్తే అక్కడ వాక్యం పరిశుద్ధ పౌలు గారు సంఘానికి స్పష్టంగా చెప్తూ ఉన్నారు. కాగా ఇదిగో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును, కానీ వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. నిస్వార్థమైన ప్రేమ, పరిశుద్ధమైన దేవుని ప్రేమ చివరిగా నిలబడుతూ, ఇది ఆత్మ సంబంధులకు కలిగి ఉంటుంది. ఈ రోజున ఎక్కడ చూసినా స్వార్థముతో, ఎక్కడ చూసినా కపట ప్రేమతో, ఏదైనా కలిసి వస్తే ప్రేమిస్తారు, లేకపోతే లేదు. ఏదైనా లాభం కలుగుతుందంటే ప్రేమను పంచుతారు, లేకపోతే ద్వేషాన్ని, ఈర్ష్యను, అసూయను కనపరుస్తారు. దేవుని బిడ్డలారా, చూడండి ఆత్మ సంబంధంలో ఉన్నటువంటి మంచి లక్షణాలు చూడండి. అక్కడ దీర్ఘశాంతం, ప్రతి వ్యక్తితో సమాధానం, ఓర్పు, దీర్ఘశాంతం కలిగి, దయాళుత్వం, దయ కలిగి, మంచితనము, విశ్వాసం, ఆశా నిగ్రహం, సాత్వికం. ఎంత మంచి లక్షణాలండి ఆత్మ సంబంధులకు, ఆత్మీయులకు ఉండే ఈ మంచి ఆ అర్హతలు, లేకుంటే ఆ మంచి ఒక తలంపులు, ఆ లక్షణాలు వారిని దేవుని రాజ్య సంబంధులుగా మార్చి వారిని చూడండి దేవుని రాజ్యంలో యుగ యుగాలు బ్రతికేటట్లుగా చేస్తాయి. అందుకనే దేవుడు అన్నాడు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కానే కాదు, పరలోక సంబంధమైనది. ఒక వ్యక్తి ఆత్మీయుడిగా వర్ధిల్లాలంటే ఈ 9 గుణ లక్షణాలు అతనిలో ఖచ్చితంగా ఉండాలి. ఇందులో ఏది లోపమున్నా అతని జీవితం పరిపూర్ణం కాదు, అతని యొక్క బ్రతుకు పరిపూర్ణం కాదు. అందుకనే నిజమైన ఆత్మ సంబంధిగా నువ్వు బ్రతకాలని దేవుని వాక్యం కోరుకుంటూ ఉంది. ఈరోజున నీ పరిస్థితి ఏంటి?
దేవుని బిడ్డలారా, శరీర సంబంధిగా ఉండి శరీర విషయాల మీద మనసు పెట్టుకొని ముందుకు సాగుతున్నావా? ఆత్మ సంబంధిగా ఉండి ఆత్మ సంబంధమైన వాటి కోసం పరిగెడుతూ జీవిస్తూ ఉన్నావా? ప్రభువు నీతో చెప్తున్నాడు, నా రాజ్యము ఈలోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనది. పరలోకములో ఏమున్నాయో, పరలోకములో ఉండడానికి ఏమి కావాలో, పరలోకాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఉండవలసిన అర్హత ఏంటో వాటి కోసం నువ్వు ప్రయాసపడాలని బైబిల్ సెలవిస్తుంది. అలాగే మూడవదిగా ప్రకృతి సంబంధులు. వీళ్ళు ఎవరయ్యా అంటే ప్రకృతి సంబంధులు. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ పరిశుద్ధుడైన పౌలు గారు ఈ కొరింథీ సంఘానికి మరి ఒక ఈ పత్రిక రాస్తూ చెప్తూ ఉన్నాడు, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుంటున్నారు కారా? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చాలామంది లో మనం గమనించే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రకృతి సంబంధమైనటువంటి జీవితం, ప్రకృతి సంబంధమైన మనస్సు, ప్రకృతి సంబంధమైనది ఏంటో తెలుసా? ఆత్మీయులుగానే కనబడతారు, కానీ ఇదిగో ప్రకృతి సంబంధమైన ఆ జీవిత లక్షణాలను వాళ్ళలో చూపిస్తారు. చూడండి, ఈ కొరింథీ సంఘానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అన్ని విషయాల్లో ఆసక్తిగా ఉంటారు, కానీ వీళ్ళు దేవుని సంబంధిగా దేవుని వైపు చూడకుండా చూడండి దేవుడు పెట్టిన దేవుడు పని జరిగిస్తున్నటువంటి సేవకుల వైపు చూస్తున్నారు. మంచిదే, కానీ అయితే దేవుని కంటే ఎక్కువగా దైవజనుడిని పెట్టుకుంటున్నారు, దేవుని కంటే ఎక్కువగా ఆ సేవకుడిని ఫోకస్ చేస్తున్నారు. ఈ రోజున మనం అనేకమైన డినామినేషన్లో సంస్థల్లో గమనిస్తే, అమ్మా మీరు ఎక్కడికి వెళ్తారంటే మేము ఫలానా అని చెప్తున్నారు, కానీ దేవుని నామమును, దేవుని యొక్క ఘనతను, దేవుని యొక్క మహిమను ప్రజలకి, ఇతరులకు చెప్పడానికి చూడండి సందేహిస్తూ ఉన్నారు. మేమంటే ఏమనుకున్నావు, మా సంస్థ అంటే ఏమనుకున్నావు, లేకపోతే మాది ఫలానా అంటే ఏమనుకున్నావు, ఇంకో మాది తప్ప ఇంకా వేరే ఏది పరలోకం పోదు అనేటట్లుగా చెప్తున్నారు. కానీ దేవుని బిడ్డలు అట్టి వాళ్ళని బైబిల్ సెలవిస్తుంది. నేనేం మాట్లాడట్లేదండి, దేవుని వాక్యమే స్పష్టంగా చెప్తుంది, ప్రకృతి సంబంధులు, ఇట్టి వారికి దేవుని రాజ్యము అనుగ్రహించబడదు. అందుకనే ఈ కొరింథీ సంఘములో ఉన్నటువంటి ఆ లోపమును, ఆ కొరింథీ సంఘములో ఉన్నటువంటి ఆ లోపాన్ని దైవజనుడైన పౌలు గారు చూసి వెంటనే వాళ్ళని ఖండిస్తున్నాడు, వాళ్ళకి చెప్తున్నాడు, పౌలు ఎవడు, అపోల్లో ఎవడు? నేను నీరు పోసాను, నేను విత్తాను, అపోల్లో నీరు పోసాడు. వృద్ధి కలుగు చేయవాడు దేవుడే. ఎస్, ఏ సేవకుడి ద్వారా అయినా దేవుడు విత్తనం వేయిస్తాడు, లేకపోతే నీరు పోయిస్తాడు, ఎరువు వేయిస్తాడు, కానీ వృద్ధిలోనికి నడిపించేది మాత్రం దేవుడు మాత్రమే సంగతి గుర్తుపెట్టుకోవాలి. దేవుని బిడ్డలారా, ఎవరు ప్రార్థన చేసినా దేవుని కార్యాలు జరుగుతాయి, ఎవరు వాక్యము చెప్పినా, దేవుని మాటలు నిజముగా మనం గ్రహిస్తే మన హృదయంలో క్రియ జరుగుతుంది, మనస్సు మారుతుంది, బ్రతుకు మారుతుంది. అంతేకాని మనం సరిగా లేకుండగా ఫలానాయన చెప్తేనే, ఫలానాయన ద్వారానే అని అనుకోవడం నీ భ్రమ అది. అందుకే దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, మేమందరం పరిచారకులం, ఎవరు వారికి ఇవ్వబడిన కృపా వరము యొక్క పరిమాణము చొప్పున కార్యములు జరుగుతాయి తప్ప వారి శక్తి సామర్థ్యం కాదు. దేవుడిచ్చిన కృపావరం వాళ్ళలో క్రియ జరుగుతుంది, దాని ద్వారా మనలో కార్యం జరుగుతుంది. అంతేగాని అంత మాత్రాన దేవుని రాజ్య వారసుడిగా ఉండకుండా భూ సంబంధమైనటువంటి వారిగా, ప్రకృతి సంబంధమైన వారిగా ఒక మనిషిని బేస్ చేసుకొని, ఒక సామాన్యుని బేస్ చేసుకొని గొప్పలు చెప్పుకోవడం, లేకపోతే ఏదేదో అతిశయంతో చెప్పుకోవడం,
ఇది దేవుని పిల్లలకు తగదని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. అందుకే పౌలు చాలా చక్కగా వాళ్ళతో హెచ్చరిస్తూ చెప్తున్నాడు, సహోదరులారా మీరు చాలా పొరపడుతున్నారు. పరిచారకులే, ప్రభువే. మొదట ప్రభువును చూడండి, దేవుణ్ణి చూడండి, ప్రభు వైపు చూడండి అని పౌలు స్పష్టంగా చెప్తున్నాడు. అందుకే 11వ అధ్యాయం 1వ వచనంలో, ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో గమనిస్తే, నేను క్రీస్తుని పోలి నడుచుకొనిచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. క్రీస్తుని పోలి నడుచుకోవాలి. క్రీస్తుని పోలి నడుచుకొనిచున్న వారిని మనము పోలి నడుచుకోవచ్చు. కానీ అంత మాత్రాన క్రీస్తును ప్రక్కన పెట్టి మనుషులను ఆరాధించే స్థితికి ఈరోజున అనేక మంది వెళ్ళిపోతున్నారు. చూడండి, చాలామంది బోధించే వాళ్ళు కూడా దేవుని దగ్గరికి నడిపించాలంటే వాళ్ళ దగ్గరికి నడిపిస్తున్నారు. వాళ్ళని అభిమానించేటట్లుగా, వాళ్ళ వెంబడి తిరిగేటట్లుగా, వాళ్ళ అభిమానము ఎక్కువైపోయి మనిషి వాళ్ళను ఆరాధించేటట్లుగా నడిపించుకుంటున్నారు. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో, బైబిల్లో మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించండి. బాప్తిసం ఇచ్చి యోహాను ఆయన తన యొక్క బోధలో, ప్రసంగములో యేసు దగ్గరికి ప్రజలు వచ్చేటట్టుగా బోధించాడు. ఆయన ఒకసారి వచ్చి ఆయన అడుగుతున్నారు, అయ్యా నువ్వు ఏలియావా, లేకపోతే ప్రవక్తవా, లేకపోతే ఎవరు నువ్వు అని అడిగితే, ఇదిగో ప్రభు మార్గము సరళము చేసే అరణ్యములో ఒక శబ్దం అని చెప్పాడు. చూడండి, ఈ బాప్తిసం ఇచ్చి యోహాను ఎప్పుడు కూడా తనను ప్రజలకు చూపించుకోలేదు. దేవుని దగ్గరికి ప్రజలు వెళ్ళేటట్లుగా నడిపించినాడు, బోధించినాడు. ఈరోజున ప్రతి సేవకుడి యొక్క బోధ, ప్రతి ఒక్కరి యొక్క ఆ బోధ ఎలా ఉండాలంటే ప్రభు దగ్గరికి వచ్చేటట్లుగా వాళ్ళ యొక్క ఉపదేశం ఉండాలి. ఈరోజున చాలామంది విచారకరమైన సంగతి ఏంటంటే, మనుషులు తమ వైపు తిప్పుకుంటున్నారు. దేవుని కంటే ఎక్కువగా వాళ్ళనే అభిమానించాలని, ఆరాధించాలని ప్రయాసపడుతున్నారు. దేవుని బిడ్డలారా, ఇలా జరిగినట్లయితే ఇవంతా వ్యర్థమని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు, నా రాజ్య సంబంధులు ఈ లోకం సంబంధమైన వారిగా ఉండరు. నువ్వు ఎవరి సంబంధిగా బ్రతుకుతున్నావు? శరీర సంబంధివా, ఆత్మ సంబంధివా, ప్రకృతి సంబంధివా? ఆత్మ సంబంధిగా నువ్వు బ్రతకాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఒకవేళ నాకు తెలియకపోవచ్చు నీ లోపములు, లేకపోతే నీ ప్రక్కన ఉన్న వారికి, నువ్వు వెళ్ళే మందిరంలో ఉన్నటువంటి సేవకుడికి తెలియకపోవచ్చు, కానీ దేవునికి నీ హృదయం తెలుసు, నీ మనస్సు తెలుసు, నీ తలంపు తెలుసు, నీ ఆలోచన తెలుసు, నీ ఊహలు తెలుసు. అందుకనే నీ అభిప్రాయములు మార్చుకొని, నీ ఉద్దేశాలు మార్చుకొని, నీ స్వభావం మార్చుకొని ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మొదటగా ప్రభువుని అభిమానించి ప్రేమించి ప్రభు కోసం బ్రతికే వ్యక్తిగా ఉంటూ తర్వాత దైవజనులకు, సేవకులను ప్రేమించాలి, సేవకులను అభిమానించాలి, తప్పు కాదు. కానీ ఏది చేసినా మొదటి స్థానం ప్రభుకి ఇవ్వాలి. వాళ్ళనే ఆత్మ సంబంధమైన వారని బైబిల్ స్పష్టంగా చెప్తూ ఉంది. గనుక దేవుని బిడ్డలారా, ఇలాగ మీరు ఆశీర్వదించబడాలని, ఇలాగ దీవించబడాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఈ రోజున చూడండి, ఎక్కడ చూసినా మేము పలానా అని చెప్తున్నారు, మంచిదే. కానీ ప్రభువుని ప్రక్కన పెట్టి ఒక వ్యక్తి పేరునో సంస్థను చెప్పుకోవడం అది నీకు ప్రయోజనం కాదు. అది నీకు ఏమాత్రం ప్రయోజనం కాదు. రేపొద్దున పరలోకంలోనికి వెళ్ళినప్పుడు దేవుడు నీవు ఆయనను ప్రేమించిన విధానాన్ని, అభిమానించిన విధానాన్ని, ఆయనను వెంబడించిన విధానాన్ని, ఆయనకి ఇష్టముగా బ్రతికిన దాన్నే దేవుడు చూస్తాడు. కానీ ఏ డినామినేషన్ నుంచి నువ్వు వచ్చావని కానీ, ఏ సంస్థ నుంచి నువ్వు వచ్చినావని కానీ దేవుడు చూడాడు. అందుకే దేవుని బిడ్డలారా, ఇదిగో నీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని సరిచేసుకొని నీ మనస్సులో మరి మొట్టమొదటిగా దేవునికి మొదటి స్థానం ఇచ్చి నడుచుకోవాలని ప్రభు వాక్యమును బట్టి ప్రేమతో తెలియపరుస్తూ ఉన్నాను. ఒకవేళ నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
మనుషుల అభిమానం ఎక్కువగా ఉండొచ్చు. మార్చుకోవాలి. అలా చేసినట్లయితే మనం ఆశీర్వదించబడతాం, నువ్వు దీవించబడతావు, వర్ధిల్లుతావు నువ్వు. కనుక ఈ లోకంలో మొదటి స్థానం ఎవరికైనా నీ హృదయంలో ఉంది అంటే అది క్రీస్తు అయి ఉండాలి. అందుకనే దైవజనుడు అంటున్నవాడు, ఇదిగో మీ హృదయంలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. ఎస్, నీ హృదయంలో దేవుడు ప్రభువుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. కనుక నువ్వు పరిపూర్ణమైన మార్పు కలిగి ఈ లోకంలో ఆత్మ సంబంధమైన వ్యక్తిగా, పరలోక రాజ్య సంబంధమైన వ్యక్తిగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడి మాటలు ఆశీర్వదించునుగాక, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా తండ్రి, ఈ టీవీ ద్వారా ఎందరైతే ఈ వాక్యం వింటున్నారో వారందరినీ నాయన ఈ లోకములో బ్రతికినంత కాలం పరలోక రాజ్య సంబంధులుగా, నీ రాజ్య వారసులుగా బ్రతికేటట్లుగా వారిని జీవింపచేయమని, దీవించమని, బలపరచమని కోరుకుంటూ మీ చేతులకు అప్పగిస్తున్నాం నాయన. అయ్యా తండ్రి, ప్రతి ఒక్కరిలో ఒక నూతనమైన మార్పు దయచేయమని చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.